హలో వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. డైలీ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. అందరు చూస్తున్నారా వీడియోస్? చూడండి తప్పకుండా. వీడియో చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకే చూడండి. ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఇంకా రాబోయే వీడియోస్ కూడా చూస్తూ ఉంటేనే మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. డైలీ వ్లాగ్ అంటే ఏముంటుంది, ఇంకా పొద్దున లేవగానే కిచెన్లో వర్క్ చేసుకోవడము, పూజ చేసుకోవడము, ఇంకా పిల్లల్ని రెడీ చేయడము, లంచ్ స్నాక్స్ బాక్స్ కట్టడము, వాళ్ళని స్కూల్కి పంపించడమే ఉంటుంది కదా. ఇంకా మనకి డైలీ ఇంట్లో ఉండే పనులే అన్నీ. ఎండ చూసిండ్రా, 9 గంటలకే స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఎండ. ఇంకా సాయంత్రం 3 దాటిందంటే చల్లగా ఉంటుంది. చాలా ఏసీ గాలి వస్తున్నట్టు ఉంటుంది. ఈ 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది చలి బాగా. ఇంకా ఇది శివరాత్రి వరకు ఇట్లానే ఉంటుంది చలి. చాలా అంటే చాలా. ఇంకా చెట్లకు నీళ్ళు పోసేద్దాము. మా వీడియోస్ చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలవి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా నిన్నటి వీడియో ఎంతమంది చూసి ఉంటారు? ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మెసేజ్ చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్నటి వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇది మాత్రం ఎడిటింగ్ మంచిగా వచ్చిందా రాలేదా చెప్పండి. ఎడిటింగ్ చేసేది కూడా నేనే. ఇంకా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. డైలీ ఇదే టైమింగ్ అనమాట. 6కి లేస్తే మిగతా పనులన్నీ చేసి ముగ్గేసి వచ్చే వరకు 6:30 అయిపోతుంది. ఇంకా చూడండి చలి ఎట్లా ఉందో, చాలా ఉంది అసలు. వెదర్ చల్లగా ఉంది. ఇంకా 7:30 అయిపోయిందంటే ఇంకా మెల్లమెల్లగా ఎండ స్టార్ట్ అవుతుంది. 9 వరకు ఫుల్ ఎండ అయిపోతుంది. ఇంకా నేను పొద్దున్నే ఇంట్లో ధూపం వేస్తాను. చూడండి మబ్బుగా ఉంది కదా, ధూపం పొగ అది. పొద్దున్నే ధూపం వేస్తే చాలా బాగుంటుంది. నెగిటివ్ ఎనర్జీ అయిపోయి పాజిటివ్ వెబ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో. ఇంకా కిచెన్లోకి వచ్చేద్దాం. ఇంకా నీళ్ళు వేడి చేసేస్తున్నాను. గిన్నెలు అన్నీ నైటే టిఫిన్ బాక్సెస్ అవన్నీ కడిగి పెట్టేసినాను. నీళ్ళు ఇంకితేనే డ్రాలలో పెట్టడానికి వస్తుంది. లేకపోతే డ్రాలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి నీళ్ళ చుక్కలు పడి జంగు వచ్చినట్టు. ఇంకా నేను డ్రాలు కూడా క్లీన్గానే చేసేస్తాను. ఇంకా నీళ్ళు వేడి కాలేవు. ఫస్ట్ నాకు బ్రష్ చేయగానే నీళ్ళు తాగాలనిపిస్తుంది, గోరువెచ్చటి నీళ్ళు. తర్వాత నేను పాస్తా చేస్తున్నాను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్. ఇంకా స్నాక్స్కి వేరే ఏమైనా పెడతాను. పాస్తా ఇందులో సగం చేస్తే వాళ్ళిద్దరికి లంచ్కి సరిపోతుంది. ఇంకా మేమైతే తినలేము, మాకు నచ్చదు స్నాక్ జంక్ ఫుడ్ ఎక్కువ. ఇంకా చూడండి చెట్లు బయట పొద్దున్నే చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. గ్రీనరీ, అక్కడక్కడ ఆకులు ఉన్నా కానీ చెట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నీళ్ళు వేడే మసిలిపోతున్నాయి, అందులో పాస్తా వేసేద్దాము. పాస్తా ఉడకబెట్టిన తర్వాత ఇంకా వండాలి పాస్తాని. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. లాస్ట్లో పెప్పర్ పౌడర్ చల్లితే చాలా టేస్టీగా వస్తుంది. పాస్తా సాస్లు ఏం వాడను నేను పాస్తాలోకి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేస్తున్నాను. లేట్ అయిపోయింది ఈరోజు. థర్స్డే ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. లేట్ అయిపోయింది, 8:30 అవుతుంది. పూజ చేసుకోవాలి. ఇంకా నేను పొద్దున్నే దీపారాధన చేసేస్తా కదా. అయితే ఈరోజు నేను ఫస్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత మిగతా పనులు వంట చేసుకోవడము, ఆకుకూర ఫస్ట్ మెయిన్ పెద్ద పని. ఆకుకూర సుంచుకోవడము చాలా టైం పడుతుంది ఆకుకూర సుంచుకోవడానికి. పిల్లలు పొద్దున పోతే సాయంత్రం 3 o'clockకి వస్తారు కదా. అంత టైంలో పనే మనకు పెద్ద టైంపాస్ అయిపోతుంది కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుంది అట్లా? టైంపాస్ కావడం అంటేనే మనం పని చేసుకుంటేనే మనకు టైంపాస్ అవుతుంది కదా. అట్లా నేను కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను ఇంకా టైం అయ్యే వరకు. మెయిన్ నేను బ్లౌజ్ కుట్టుకోవడమే నాకు పెద్ద టైంపాస్. ఎందుకంటే ఆ బ్లౌజ్ కుట్టుకుంటూ ఉంటే టైం అయిపోతూనే ఉంటుంది. ఇంకా నేను వేరే
ఏమన్నా రాకపోయినా కానీ ఏదైనా వర్క్ అది కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఆ ఖాళీ టైంలో. మీలో ఎంతమంది కొత్త కొత్త పనులు ట్రై చేస్తారు, నేర్చుకుంటారో కామెంట్ చేయండి. నేను మాత్రము టజిల్స్ వేయడం నేర్చుకున్నా, టైలరింగ్ నేర్చుకున్నాను. ఇంకా బ్యూటీషియన్ కూడా కొద్దిగా వచ్చు, నాకు టచ్ ఉంది. బ్యూటీషియన్, హెయిర్ స్టైల్స్ కూడా బాగా వేస్తాను నేను. అన్నీ మా పాప మీదనే ట్రై చేస్తాను, కానీ చాలా బాగా వేస్తాను. ఎప్పుడో అనుకునేదాన్ని కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి పిల్లల కోసము. మేకప్ చేయడం కూడా వచ్చు నాకు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మీలో ఎంతమంది ట్రై చేస్తారు? ఇట్లా రాని పనులు ఏమైనా ఉంటే కొత్తగా నేర్చుకోవాలని ఉంటుంది కదా చాలామందికి. మీలో ఎంతమంది ఇట్లా ట్రై చేస్తారు? నాకు ఇంకా చెట్లను పెంచడం కూడా ఇష్టము. చెట్లు రకరకాలు తెచ్చిపెట్టుకోవడము, దానికి పందిరి అల్లడము అట్లా ఇష్టం నాకు చాలా. చిన్న జామకాయలు ఉన్నాయి కదా, జామకాయలు మిగిలినవి, పిల్లలు ఒక్కొక్కటే తిన్నారు, ఇంకా 2 ఉంటే ఇంకా నేను ఒకటి కడిగి తీసుకొని వెళ్తున్నా టెర్రస్ మీదకి. బట్టలు ఆరేసిన తర్వాత టైంపాస్ కోసం ఒకటి తినడానికి. ఇంకా పూజ రూమ్ డోర్ కొంచెం దగ్గర వేస్తున్నా, దీపాలు ఉన్నాయి కదా క్లోజ్ చేయొద్దని చెప్పి. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళడమే, జుట్టు ఆరబెట్టుకొని బట్టలు ఫాస్ట్గా ఆరేయాలి. ఇంకా వేరే పని చేద్దామంటే కుదరట్లేదు, ఈ పనే సరిపోతుంది, టైం అసలు దొరకట్లేదు. అయితే ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేసి బ్లౌజ్ కుడదాం అనుకుంటున్నా. చూడాలి మరి కుదురుతుందా లేదా టైం అని. కొత్తగా ట్రై చేయాలని ఉంది, బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టాలని ఉంది, కానీ టైం ఏమో సరిపోవట్లేదు. మిషన్ కూడా కొంచెం సతాయిస్తుంది, స్టిచ్చింగ్ పడట్లేదు, ఇట్లా మంచిగా ఫాస్ట్గా స్మూత్గా కావట్లేదు మిషన్. అయినా సరే ట్రై చేస్తూనే ఉంటా నేను. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోసినాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా టెర్రస్ పైన. ఇంకా ట్యాంకులు చాలా రోజులైంది క్లీన్ చేయక, ట్యాంకులు కూడా క్లీన్ చేయాలా. వాటర్ ట్యాంక్ 1.5 year అవుతుంది. మా ఆయనకు చెప్పి ఇంక ఇద్దరం కలిసి ట్యాంకులు క్లీన్ చేయాలి. వాటర్ ఉన్నాయా లేదా అని చూస్తున్నా. వాటర్ పొద్దున ఫుల్ చేస్తాము ట్యాంకులు 2, ఇంకా వాడుతుంటే అయిపోతుంటాయి కదా. నిన్న నల్లు వచ్చింది, ఫుల్ అయిన ట్యాంకులు. ఎంతవరకు ఉన్నాయని చూస్తున్న వాటరు. ఇంకా సగం ఉన్నాయి, అందులో సగం ఇందులో సగం. ఇంకా మోటార్ వేయాలి మళ్ళీ. మా తొట్టిలలో చూడండి చిన్న ఫ్లవర్ వచ్చింది, రోజ్ ఫ్లవర్ కిందికి, అది కూడా. అట్లాగే మా వీడియోస్ చూస్తూ ఉండే వాళ్ళు ఎవరైనా సరే లైక్ అండ్ షేర్